అండ్ ఇప్పుడు మన డైరెక్టర్ గారు మాట్లాడతారు. దర్శన్ షణ్ముఖవేల్, డైరెక్టర్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ ఒక 1 వీక్గా అందరూ నా దగ్గర చెప్తున్నారు ఏంటంటే ప్రిపేర్ అవ్వు స్పీచ్ ప్రిపేర్ అవ్వకు అంటున్నారు అనమాట. అసలు టైం లేవు అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియట్లేదు. యాక్చువల్లీ జనరల్గా నేను స్పీచ్కి ప్రిపేర్ అవ్వను, బికాస్ నాకు తెలిసి ఒక 15 yearsగా మోర్ దెన్ 100 ఆడియో ఫంక్షన్స్ ప్రీ రిలీజ్మెంట్కి నేను వెళ్ళాను. యాక్చువల్లీ ప్రతిసారి నేను అక్కడ ఉంటాను. అక్కడ ఉన్నప్పుడంతా ఇక్కడ జరుగుతున్నదాన్ని చూస్తున్నప్పుడు నేను ఉంటే ఎట్లా ఉంటుందని నేను అక్కడ కూర్చొని నేను ఫీల్ అవుతుంటాను అనమాట. యాక్చువల్లీ సో ఆ కళ ఈరోజు నెరవేరింది. ఐ బిలీవ్డ్ ఇట్, ఇట్ హ్యాపెండ్. యా, ఫస్ట్ థ్యాంక్స్ టు మా అమ్మ, మా నాన్న, వాళ్ళిద్దరికి లేకపోతే నేను ఇక్కడ లేను. అండ్ నా తమ్ముడు, వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ మై లవ్ టు మై వైఫ్ దివ్య, నా పాప శివాత్మిక లవ్. ఎస్, యా, ఈ సినిమా గురించి చెప్పాలంటే 2010లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, నాకు నా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట, చెన్నైలో. ఆ కథని జస్ట్ క్యాషువల్గా డమరకంలో వర్క్ చేసినప్పుడు మా టీం మెంబర్స్తో క్యాషువల్గా ఇన్సిడెంట్ని చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న టీం మెంబర్స్ అందరూ అరే చాలా బాగుంది, ఇది కథగా చేస్తే సినిమాగా చేస్తే బాగుంటుంది కదా అని నన్ను ఎంకరేజ్ చేస్తారనమాట. యాక్చువల్లీ సో అది నాకు ఫస్ట్ సీడ్ అనమాట. ఓహో, ఇది చేయొచ్చు కదా అని చెప్పేసి అక్కడి నుంచి ఆ కథ చేయడం మొదలుపెట్టాను. 2013లో కథ పూర్తి అయింది. సో అక్కడి నుంచి ఈ కథ ట్రావెల్ అవుతూ ఉందన్నమాట. సో మెనీ పీపుల్స్ హర్డ్ దిస్. ఐ థింక్ నేను ఇప్పటి వరకు ఈ కథని మోర్ దెన్ 200-250 టైమ్స్ నరేషన్ ఇచ్చి ఉంటాను ఇండస్ట్రీలో. దట్స్ ఎ థింగ్ యాక్చువల్లీ. యా, సో ఈ కథ చాలామందితో ట్రావెల్ అయ్యి ఇది ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ ఇది ట్రైన్ ఎక్కుతుంది, ఎక్కడ మనం సినిమా కింద రాబోతుంది అన్న ఒక క్యూరియాసిటీ నాకు ఎప్పుడు ఉండిందన్నమాట. అది ఎక్కడ ఆగిందంటే సుశాంత్ గారి దగ్గర. యా, సో దానికి రావాలంటే నేను ఒక చిన్న విషయం చెప్పాలి. నా ఫ్రెండ్స్ అభినవ్ అండ్ దర్శి, వాళ్ళిద్దరూ పెళ్లి చూపులు అండ్ ఈ నగరానికి ఏమైంది దాంట్లో ఆర్టిస్ట్ ఆయన తర్వాత ది బికమ్ ఫేమస్. ఆ టైంలో నేను చెన్నైలో వేరే సినిమా పనిచేస్తుంటున్నాను. యాక్చువల్లీ నా ట్రయల్స్లో కూడా ఉంటున్నాను అనమాట. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, నువ్వు రారా బాబు ఇక్కడ, నువ్వు ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. వచ్చిన నా కథ చెప్పింది ఎవరంటే గ్యారీకి. సో గ్యారీకి చెప్తే గ్యారీ నన్ను నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు, నిరంజన్ రెడ్డి సార్. ఆయనకి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను యాక్చువల్లీ. సో ఆయన దగ్గర ఆయన కథ విన్నాగానే నాకు అడ్వాన్స్ ఇచ్చారు, ఇది మనం చేయదా అని చెప్పేసి ఆయన నన్ను కూర్చోబెట్టారనమాట. సో ఆయన వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, అదంతా నడుస్తుంది. ఆ నడుస్తున్న టైంలో నేను వేరే ఒక కథ ఒకటి రెడీ చేశాను. ఆ కథ ఎవరికి బాగుంటుంది అది అని చెప్పేసి అలా వెళ్తున్నప్పుడు నాకు సాగర్ గారు పరిచయం అయ్యారు. 101 జిల్లాల అందగాడు డైరెక్టర్. సో ఆయన నాకు అరే కథ బాగుంది, నువ్వు సుశాంత్ గారికి చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆయన అన్నారు. సో అలా నన్ను హరీష్ గారి దగ్గర పరిచయం చేశారనమాట. సో అలా నేను కథ చెప్పడం జరిగింది. సుశాంత్ గారికి అయితే ఆ కథ నచ్చింది. జానర్ మాత్రం నాకు ఇది వద్దు దర్శన్, వేరే జానర్ ఏదైనా ఉంటే చెప్పు అన్నారు. బట్ వెంటనే చెప్పొచ్చు కానీ నాకు మైండ్లో లేదు సార్, నేను నిరంజన్ రెడ్డి సార్కి చెప్పాను ఆ కథ, నేను బయట చెప్పలేదని చెప్పేసి వచ్చేసి. బట్ సుశాంత్ గారు నిరంజన్ రెడ్డి సార్తో మాట్లాడినప్పుడు ఆ కథ నీకు చాలా బాగుంటుంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పి నిరంజన్ గారు చెప్పారు. అలా సార్ నన్ను పిలిచారు, నేను ఈ కథ చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఈ ట్రావెల్ స్టార్ట్ అయిందండి. సో థ్యాంక్స్ టు గ్యారీ, నిరంజన్ రెడ్డి సార్, సాగర్ సార్, మై ఫ్రెండ్ దర్శి అండ్ అభినవ్. అండ్ నేను దట్ మీన్స్ ఎవరిపైన నా గురు, అదే చెప్పిన వర్డ్ ఫార్మేషన్ రావట్లేదు. నా గురు గురించి చెప్పాలంటే శ్రీనివాస్ రెడ్డి సార్. నా లైఫ్లో నాకు ఇంకొక నాన్న, నన్ను అట్లానే చూసుకున్న వ్యక్తి. నేను ఎక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లెక్క నేను అసలు చూడలేదు. నాకు ప్రతిదీ నేర్పించినా కానీ నేను ఆయన దగ్గర చాలామంది నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అది అని అన్నారు. నేను చాలా నేర్చుకున్నాను. దాంట్లో సూపర్ థింగ్ ఏంటంటే
కూల్గా ఎలా పని చేయడం, షూటింగ్ స్పాట్లో కూల్గా ఎంత హ్యాపీగా ఎంత నవ్వుతూ ఎలా పని చేయాలనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. అది ఆయన లైఫ్లో కూడా ఉంటుంది. అది నేను లైఫ్లో కూడా నేను మ్యాక్సిమం ఉండాలని నేను ఆలోచిస్తుంటాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, సీరియస్లీ. మీరు లేకపోతే నేను అసలు ఈ స్టేజ్లో ఉండేవాడిని నేను కాదు యాక్చువల్లీ. యా, సార్ ఎలాగా నాకు ఈ సినిమా మేకింగ్ గురు అంటాను, అలాగనే మా నాన్న స్క్రిప్ట్ అంటే మా నాన్న యాక్చువల్లీ. మా నాన్న తమిళ్లో ఫిలిం ఇండస్ట్రీలో హీజ్ అ రైటర్, డైరెక్టర్. ఆయన దగ్గర స్క్రిప్ట్ ఎలా చేయాలి ఏంటి అని నేర్చుకునేవాడిని. మా నాన్న ఎప్పుడు ఏంటంటే ప్రతిదీ ఏదో కథ చెప్తుంటుంటే ఏదో ఒక బుక్క చెప్తుంటారు యాక్చువల్లీ. ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఏం చేస్తున్నావు అని తిడతనే ఉంటారు అనమాట యాక్చువల్లీ. అసలు ఒక్క దాంట్లో కూడా సాటిస్ఫై అవ్వరు మా నాన్న. సో అలా పూర్తిగా సాటిస్ఫై అయిన ఒక విషయం ఏంటంటే ఈ కథకే ఆయన సాటిస్ఫై అయ్యారు. అందుకే ఇది ఫస్ట్ సినిమా చేయాలని చెప్పేసి నేను ఫిక్స్ అయినా అనమాట. థ్యాంక్స్ టు మై నాన్న. యా, ఓకే, కమ్ టు మై క్రూ అండ్ టీమ్ యాక్చువల్లీ. ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ప్రవీణ్ మచ్చి. ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఉన్నావా? వెనక్కి ఉన్నా. మామూలు వ్యక్తి కాదు. అసలు లోపల ఇంకొక క్యారెక్టరైజేషన్ ఉంటుంది మనవాడికి. ప్రతి సాంగ్ ప్రతి జానర్ అనమాట. ప్రతిసారి మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తున్న వ్యక్తి అతను. ఓకే, సరే ఈ సాంగే కదా సర్ప్రైజ్ చేశాడు, ఓకే దట్ ఈస్ ఫైన్. ఆర్ఆర్ ఎట్లా కొడతాడని నేను ఆలోచించినప్పుడు నేను సర్ప్రైజ్ అవ్వలేదు, షాక్ అయినా అనమాట. ఆర్ఆర్ చూసి అంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఒక టాలెంటెడ్ ఫెల్లో. ఇక్కడి నుంచి మంచి నీకు అసలు బండి అలా వెళ్తూనే ఉంటుంది. యా, అండ్ సుకుమార్ సార్ గురించి నేను చెప్పాలంటే, నేను ఇండస్ట్రీ రావడానికి ముందు ఆ టైంలో మైనా, కుంకి ఇలాంటివి రిలీజ్ అయ్యానమాట తమిళ్లో. అది సినిమాటోగ్రఫీ అంతా చూసి ఎవరు చేశారబ్బా ఇది అని అలా వేరే లెవెల్ చూసిన ఒక సినిమాటోగ్రఫర్ ఆయన నా సినిమాకి వర్క్ చేయడం అనేది అసలు కళ్ళలు కూడా ఊహించలేదు. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత క్వాలిటీగా ఇంత సూపర్గా వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గ్యారీ గురించి చెప్పాలంటే చెప్పడానికి ఏం లేదు. చాలా చెప్పాలి. మనం లేకపోతే అసలు సినిమానే నేను ఇక్కడ ఉండేది కాదు యాక్చువల్లీ. అండ్ ఈజ్ అ గ్రేట్ ఎడిటర్. మనం ఏం అడిగినా నా కోసం చేస్తాడు. నా కోసం ఎన్నో భరించాడు, నన్ను భరించాడు. సో గ్యారీ. అండ్ సురేష్ గారు, మీరు థ్యాంక్స్ చెప్పరన్నారు కదా, నేను మీకు చెప్పను. యా, మేము ఎప్పుడు ఒక 2 బ్యాగ్ పెట్టుకొని తిరిగేవన్నమాట. ఒకే బైక్లో తిరిగి ఈ కథ గురించి ఎన్నో ఆలోచించి, ఆయనతో పాటు ఇంకా భాస్కర్ గారు ఉంటారు. ఆయన భాస్కర్ ఇక్కడ రాలేదు ఆయన అనమాట. సో వాళ్ళిద్దరు అన్నమాట కవల పిల్లలు అనొచ్చు యాక్చువల్లీ. సో అలా ఈ సినిమాకి ప్రాణం పోసారు యాక్చువల్లీ. ఎందుకంటే నాకు తెలుగు రాదు కాబట్టి, నేను అంతగా రాయలేను కాబట్టి, వాళ్ళే నాకు ఆ లైఫ్ అంతా, ఆ కథకి ఉన్న లైఫ్ అంతా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు వేరే లెవెల్ హైట్స్ వెళ్తారు, అదైతే ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. యా, అండ్ నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ వివి గారు, స్టంట్ మాస్టర్ సతీష్ గారు, అందరికీ థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ పార్ట్ని ఎంత చక్కగా ఎంత సూపర్గా చేశారంటే అందువల్లనే ఈ సినిమా ఇంత దూరం వచ్చింది. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై ఆర్టిస్ట్ యాక్చువల్లీ. ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ కృష్ణ చైతన్య. మచ్చి నీది తర్వాత నువ్వు ఈ హైట్ కాదులే, ఇంకా హైట్కి వెళ్తాను. ఉన్న దాంట్లో హైట్ అయినాడే. సో ఆ క్యారెక్టర్ గురించి నేను చెప్పను, కానీ వాడు మాత్రం నిజంగా సర్ప్రైజ్ చేశాడు సీరియస్లీ. ఆడిషన్లోనే ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్. నేను ఒకసారి ఆడిషన్ చేసి సర్లే ఆ పనికి రాదండి, వదిలేదా, వేరే ఎవరైనా చూసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ. నేను ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, నిజంగానే అట్లానే అనుకున్నాను. కానీ ఆడిషన్ చూసాక ఐ మెస్మరైజ్డ్ యాక్చువల్లీ. అమ్మ వీడు వేరే లెవెల్ ఆర్టిస్ట్, సరిగా ఇంకా ఎవరు వాడుకోలేదని నాకు అనిపించింది. కృష్ణ చైతన్య, సాంబా. సో అండ్ నాకు అదే తెలుగు సినిమా ప్రీవియస్గా నాకు పెద్దగా తెలియదు కాబట్టి నాకు వెంకట్ సార్ గురించి నాకు అప్పుడు తెలియదు నాకు. అండ్ వెంకట్ సార్ని పరిచయం చేసింది మా హరీష్ గారు, థ్యాంక్స్ టు హిమ్. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది నెగిటివ్ షేడ్ ఉండదు అండ్ ఒక పాజిటివ్ షేడ్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. దానికి ఎవరు సూట్ అవుతారు, ఎవరు సూట్. హరీష్ గారు నాకు ఆయన గురించి చెప్పారు. అప్పుడు నేను ఆయన సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, తర్వాత ఎందుకు ఈ మనిషి మధ్యలో అదే లాస్ట్ మీట్లో మీరు చెప్పేశారు గ్యాప్ ఎందుకు వచ్చిందని. బట్ ఇంకా మీకు రాదు సార్, రాకూడదు కూడా, వేరే లెవెల్ మీరు వెళ్తారు సార్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. అండ్ ఇంకా చాలా ఆర్టిస్టులు ఉన్నారు, ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి. మోయిన్, కృష్ణ తేజ అందరి గురించి చెప్పాలి. బట్
ఇది స్టేజ్ టైం సరిపోదు, ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ నా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే అభినవ్ అండ్ ప్రియదర్శి, వీళ్ళు ఆర్టిస్ట్గా వాళ్ళు ప్రూవ్ అయ్యారు, కానీ దానికి ముందు ఫ్రెండ్స్గా వేరే లెవెల్ క్యాండిడేట్స్ అనమాట. పుట్నాలు బొంగులే. యా, మేము ఇట్స్ క్రేజీ థింగ్ ఏంటంటే మేము ముగ్గురం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. నేను డైరెక్టర్ అనమాట, అభినవ్ అండ్ దర్శి చేశారు. తెలుగులో కాదు, తమిళ్లో చేస్తాం. అది ఇక్కడ చేశారు అనమాట. వాళ్ళందరికీ ఒక 2 months తమిళ్లో నేర్పించి ఇక్కడ తమిళ్లో చేసామన్నమాట. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఇది లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుంది. ఇంకా స్పెషల్గా ఏంటంటే వీఆర్ ఫ్రెండ్స్. ఈ సినిమా ఫ్రెండ్షిప్ గురించి, లవ్ గురించి అన్నీ ఉంటుంది. ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ దీస్ టూ గైస్ అండ్ అనదర్ గై చార్ల్స్. యాక్చువల్లీ హీస్ ఇన్ చెన్నై రైట్ నౌ. సో అండ్ ఇంకా ఒక్కొక్కరు చెప్పాలి, బట్ నాకు నిజంగా నర్వస్ స్టార్ట్ అయింది. చాలాసేపు నిలబడుతున్నా అనిపిస్తుంది నాకు. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, పళని అన్న, సాయి గారు, హర్ష, రవి, భావన, తేజ, కరుణ, జీవన్, త్రిబు ఇంకా పనిచేశారు. విషయం ఏంటంటే నేను పని చెప్పను యాక్చువల్లీ. వాళ్ళ నా దగ్గర సార్ ఇది అయిపోయింది, మీరు వచ్చి డైరెక్ట్ చేయండి సార్ అనే వాళ్ళు అనమాట. అసలు ఇట్లాంటి టీం నాకు అసలు ఎక్కడ దొరకరు, సీరియస్లీ. నేను ఎక్కడ దొరకరు యాక్చువల్లీ. అంత చక్కగా పనిచేశారు సీరియస్లీ. యా. సో అండ్ ఈ సినిమాకి ఇంపార్టెంట్ రీజన్ ప్రొడ్యూసర్స్ రవిశంకర్ శాస్త్రి గారు, ఏక్తా మ్యామ్, హరీష్ గారు. అండ్ వాళ్ళ గురించి నేను ఎలా చెప్పాలంటే ఎప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్స్గా నా దగ్గర బిహేవ్ చేయలేదన్నమాట. ఇలా కావాలి అలా కావాలని వాళ్ళు ఎప్పుడు అన్నారు యాక్చువల్లీ. ఏం చేద్దాం, ఎలా చేద్దామని అడిగేవాళ్ళు అనమాట యాక్చువల్లీ. నేను వాళ్ళకి కథ చెప్పిన తర్వాత కథలో మొత్తం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఇది నెక్స్ట్ హైట్స్కి వెళ్ళి, నేను అప్పుడు ఒక చిన్న బడ్జెట్ ఇలా మామూలుగా చేద్దాను అనుకున్నాను. లేదు దీనికి మంచి బడ్జెట్ కావాలి, వీ నీడ్ టు డూ దిస్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి నన్ను బాగా తీసుకొచ్చారు. రవిశంకర్ శాస్త్రి అయితే ఇంకా టూ మచ్ అనమాట. ఆయన మనం ఏది చెప్పినా ప్రతిదీ అడగడానికి ముందే మనకు ముందు ఉంటుంది. అట్లాంటి ఒక ప్రొడ్యూసర్స్ అనమాట. లాస్ట్ 2 పాండమిక్స్ నా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అయితే ఖచ్చితంగా ఎవరైనా భయపడతారు. లాస్ట్ పాండమిక్ అయితే ఆయన సో డోంట్ వరీ, మనం విల్ వెయిట్ 27 days షూటింగ్ తర్వాత సగం కంటే ఎక్కువ సినిమా అయిపోయింది. సో అక్కడ షూటింగ్ అలా ఆగిపోయింది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో హౌ వీ కెన్ మేనేజ్, ఇదంతా బాగా చూసుకుని అందరినీ బాగా చూసుకొని ముందుకు తీసుకెళ్లారు. అంత సినిమా అయిపోయింది, మళ్ళీ లాక్డౌన్ వచ్చింది యాక్చువల్లీ. రిలీజ్ టైంలో కరెక్ట్గా ప్రతి ఒక్కరు ఓటీటీ గురించి నా చెవిలో అందరూ ఎంతమంది మాట్లాడారు. నేను ఐ నాట్ హేటింగ్ ఓటీటీ, బట్ ద థింగ్ ఇస్ ప్రతి ఒక్క డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్టర్ ఉంటుంది కదా మన సినిమా స్క్రీన్లో పడాలని చెప్పేసి. సో నేనే కొంచెం కంగారు పడ్డాను, ఏంద్రా పోతుందా అని ఒక చిన్న భయం ఉంటుండే. మా ప్రొడ్యూసర్స్ కానీ సుశాంత్ గారు కానీ, లేదు ఈ సినిమా మనం ఎప్పుడైనా సరే థియేటర్లోనే మనం రిలీజ్ చేస్తాం, విల్ వెయిట్ అన్నట్టు ఇంత దూరం నన్ను తీసుకొచ్చారనమాట. ఆ విషయానికి ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు హరీష్ గారు అండ్ ఏక్తా మ్యామ్ అండ్ రవిశంకర్ సార్. ఏక్తా మ్యామ్ యాక్చువల్లీ ఇక్కడ లేరు, బట్ సీరియస్లీ హరీష్ గారు కానీ రవిశంకర్ సార్ కానీ నేను ఏదైనా చెప్తుంటే క్రియేటివ్ డిఫరెన్స్ ఉన్నా కానీ ఏక్తా మ్యామ్ లేదు దర్శన్ చెప్పిందే కరెక్ట్, దర్శన్తోనే చెప్పండి అని ఆవిడ ఫిక్స్ చేసేవారు అనమాట. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ. అండ్ ఈ సినిమా ఎంతోమందికి నేను థ్యాంక్స్ చెప్పాను, ప్రతిదీ చెప్పాను, బట్ ఇది థ్యాంక్స్ కంటే ఎక్కువ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అండ్ సారీ, ఐ ఫర్గెట్ అబౌట్ మీనాక్షి. సారీ మీనాక్షి. సుశాంత్ గారు ఫస్ట్ మీనాక్షి గురించి చెప్పినప్పుడు ఇలా ఒక అమ్మాయి చూసాను దర్శన్, షీ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ అవర్ క్యారెక్టర్ నాకు అనిపిస్తుంది, నువ్వు ఒక్కసారి చూడు అని చెప్పి ఫోటో అంతా పంపించారనమాట. నేను చూసాను కొన్ని స్టిల్స్లో, షీఈ్ యాప్ ఫర్ దిస్ క్యారెక్టర్ అన్నట్టు మాకు అనిపించింది. అండ్ క్యారెక్టర్ మాత్రం కాదు, ఆడిషన్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ పేరుని మా సినిమాలో పెట్టుకుందాం మేము ఫిక్స్ అయ్యానమాట. మా సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా మీను, బికాస్ ఆఫ్ హెర్. బికాస్ ఆ క్యారెక్టర్ మొత్తం షీ టుక్ ఇట్ యాక్చువల్లీ. తను యాజ్ డీస్గా నేను ఎలా అనుకున్నానో తను అలా మొత్తం తీసుకుని చేసిందనమాట. సో నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అన్నప్పుడు మనం లిప్సింగ్ కొంచెం కష్టం, ఎవరైనా ప్రాంప్ట్ ఇవ్వాలి, అది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను. మా స్టూడెంట్ కూడా చెప్పాను, అరే ఎవరో ఒక రెడీగా ఉండి ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుందేమో.
బట్ ఒక్క రోజు కూడా నేను ప్రాంప్ట్ ఇవ్వలేదండి. ప్రతిదీ మొత్తం మగ్గప్ కాదు, షీ లెర్న్డ్ ఇట్ యాజ్ అ మీనింగ్. హిందీలో ఎలా మొత్తం తెలుసుకొని యాజ్ టీజ్గా చెప్పింది. మాకు అసలు డబ్బింగ్ చెప్పడానికి అంత మేము నిర్బంధి పడట్లేదు యాక్చువల్లీ. సో అంత సూపర్ కమిట్మెంట్ అనమాట. ఇంకొక చిన్న విషయం చెప్తాను. ప్రతి ఫీమేల్ ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక టైం ఉంటుంది రెడీ అయ్యి స్పాట్కి రావాలంటే. దే టుక్ మినిమం హాఫ్ అన్ అవర్ టు 45 minutes. చాలామంది మీరు చూసే ఉంటారు యాక్చువల్లీ. ఒకరోజు మాకు దగ్గర 4 to 5 వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. కాస్ట్యూమ్ చేంజ్ అండ్ మొత్తం చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. నేను తనకి పిలిచి చెప్పాను, నీకు 10 to 15 minutes టైం ఇస్తాను, తొందరగా వస్తావా అని అడుగుతుంటే షూర్ అన్నారు. యూ వోంట్ బిలీవ్ ఇట్, 8 to 10 minutes లోపల స్పాట్కి ఉండేది యాక్చువల్లీ ప్రతి వేరియేషన్కి. అంత కమిట్మెంట్ ఉన్న అమ్మాయి అంటే దట్ ఈస్ మీనాక్షి. చాలా హైట్స్ వెళ్తుంది, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. యుల్ గో అండ్ మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఒకరి గురించి చెప్పాలి, సుశాంత్ గారు. థ్యాంక్ యూ సార్, సీరియస్లీ. నాకు దీనికంటే ఏం చెప్పాలి, ఐ బికమ్ ఎమోషనల్ సీరియస్లీ. ఎంతమంది చూసాను నాకు తెలుసు, ఈయనలాగా కమిట్మెంట్ని పట్టుకొని కథ నేను చెప్పిన తర్వాత ఈ కథ నేను చేస్తాను, ఈ వర్డ్స్ చాలామంది నాకు చెప్పారు, కానీ ఎవరు కాపాడట్లేదు. ఈయన ఒక్కరే. ఈ మనం చేస్తాం, వేరే కథ కూడా వినలేదు ఆయన. ఇది ఖచ్చితంగా చేస్తుందని చెప్పి దీనిలో కూర్చొని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నాది థ్యాంక్ యూ సార్, సీరియస్లీ. అండ్ ఆయన యాక్టింగ్ మీరు ఆల్రెడీ సినిమాలో చాలా చూసి ఉంటారు, ఆయన తెలుసు. బట్ నాకు విషయం ఏంటంటే బయట ఆయన కనిపించడానికి కొంచెం షైగా ఏదో మాట్లాడుతున్నాడు, నాకు అందరూ అట్లా అనుకుంటున్నారని అనుకుంటున్నాను. బట్ ఎవరికి తెలియ విషయం ఏంటంటే ఆయన లోపల పక్కా మాస్గా ఒకరు ఉన్నారు. అది ఎక్కడో లోపల ఉన్నారు. ఈ సినిమాలో కొంచెం అలా బయటికి తీసుకొచ్చాం. ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే వేరే లెవెల్ మాస్ ఎంటర్టైనర్. అదైతే షూర్ సార్, 100% షూర్ సార్, సీరియస్లీ. ఆయన ప్రతిదీ నేను అడిగింది టప్పని చేసే వ్యక్తి అనమాట. మనం అడగడానికి ముందే ఆయనే మొత్తం చేసే వ్యక్తి. ఆయనకున్న కమిట్మెంట్, టైం అంటే టైం, ఈ టైంలో మనం ఇది ఫినిష్ చేయాలి, మనం ఫాస్ట్గా చేయాలన్నప్పుడు దానికి ఆయన ఇచ్చే అంత సపోర్ట్ అసలు ఆర్టిస్ట్ లాగా ఉండరు. కొన్నిసారి మాకు ఫ్రెండ్ లాగా అలా కూర్చుండి అలా మా క్యాషువల్గా మాట్లాడుతూ వర్క్ అంత ఫాస్ట్గా జరగడానికి కూడా రీజన్ ఎవరంటే మెయిన్ థింగ్ సుశాంత్ సార్ యాక్చువల్లీ. దట్స్ అ ట్రూ థింగ్. యా. అండ్ ఇంకా ఎలా చెప్పాలి, ఏం అదే నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అలా పిచ్చిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒక థ్రిల్లర్ జానర్లో, దానిపైన ఒక మంచి లేయర్స్, రొమాన్స్, కామెడీ, ఒక ఫ్రెండ్షిప్, ఇవి అన్నీ చాలా దాంట్లో ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు హోప్, బిలీవ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నా లైఫ్లో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అయితే దిస్ ఇస్ ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దర్శన్, అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్.